అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పద్మాస్ కిచెన్. ఫ్రెండ్స్, ఇవాళ రెసిపీ వచ్చేసి డిఫరెంట్గా మనం ఫ్రూట్స్తో వర్మిసెల్లి కేసర్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దామండి. డ్రై ఫ్రూట్స్తో పాటు మనం ఫ్రెష్గా ఇంట్లో మనకి అవైలబుల్గా ఉన్న ఫ్రూట్స్తో కూడా చాలా డిఫరెంట్గా ట్రై చేయొచ్చు. ఈ రెసిపీని ప్రసాదానికి అయితే పర్ఫెక్ట్గా ఉంటుందండి. ఫ్రెండ్స్, ఈ రెసిపీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలి, ప్రాసెస్ ఏంటో మనం ఇప్పుడు వీడియోలోకి వెళ్ళిపోదాం. సో దీనికోసం అయితే నేను ఇక్కడ చూస్తున్నారు కదా, ఒక కప్పు వర్మిసెల్లి సేమియాని తీసుకుంటున్నాను. అలానే ఒక 1/4 కప్పు వరకు షుగరు. మీరు కొంచెం షుగర్ ఎక్కువ తినేటట్టయితే ఫుల్ కప్ తీసుకోండి. అలానే మన దగ్గర అవైలబుల్గా ఉన్న డ్రై ఫ్రూట్స్ నేనైతే జీడిపప్పు, అలానే కిస్మిస్, 2 ఇలాచీ తీసుకున్నాను. అలానే 2 టేబుల్ స్పూన్స్ నెయ్యి. మన దగ్గర అవైలబుల్గా ఉన్న ఫ్రూట్స్ ఇక్కడ గ్రేప్స్, దానిమ్మ, అలానే బనానా, యాపిల్. ఇది వచ్చేసి మనకి ఆల్బక్రా అంటారు కదా, అదనమాట. అవి తీసుకున్నాను. పైనాపిల్ ఉంటే కూడా ఖచ్చితంగా యాడ్ చేసుకోండి. ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది ఈ కేసర్కి. సో నా దగ్గర అవైలబుల్గా లేదు కాబట్టి నా దగ్గర అవైలబుల్గా ఉన్న ఫ్రూట్స్ అయితే తీసుకుంటున్నాను. ఇలా చిన్నగా ముక్కల్లాగా కట్ చేసి పెట్టేసుకోండి. సో ఇప్పుడు ఫ్రెండ్స్, ఇక్కడ మనం వర్మిసెల్లి కేసర్ని ఇప్పుడు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం. ముందుగా స్టవ్ వెలిగించేసుకొని ఒక కడాయి పెట్టేసుకోండి. దీనిలో ఒక 1 టేబుల్ స్పూన్ వరకు ఫస్ట్ గీని యాడ్ చేసేసుకోండి. సో నెయ్యి కొంచెం కాగిన తర్వాత డ్రై ఫ్రూట్స్ని ఫస్ట్ ఇలా రోస్ట్ చేసేసుకుందాం. జీడిపప్పు, కిస్మిస్ని యాడ్ చేశాను. ఇది కొంచెం గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు చక్కగా నిదానంగా రోస్ట్ చేసేసుకోండి. ఈ విధంగా అనమాట. ఈ డ్రై ఫ్రూట్స్ అనేవి మనకి రోస్ట్ అయిపోయిన తర్వాత మనం సేమియా కూడా దీనిలోకి యాడ్ చేసేసుకోవాలి. ఒక 1 కప్పు వరకు నేను సేమియా తీసుకున్నాను కదా, దాన్ని కూడా ఇలా నెయ్యిలో యాడ్ చేసేసుకొని బాగా రోస్ట్ చేసేసుకుందాం. అలానే 2 దంచి పెట్టుకున్న ఇలాచీ కూడా నేను ఇప్పుడే ఫ్రై చేసేసుకుంటున్నాను. బాగుంటుంది, ఫ్లేవర్ అనేది కొంచెం ఎక్కువ తెలుస్తుంది. అలానే నేను ఇక్కడ ఒక 1 కప్పు సేమియాకి సుమారుగా 1.25 కప్పు వాటర్ వరకు తీసుకుంటున్నాను. చూస్తున్నారు కదా, అంటే మనకి ఇక్కడ ఈ ఫ్రూట్స్ యాడ్ చేస్తాం కాబట్టి మరి మనకి సేమియా కేసర్ అనేది ముద్దగా ఉంటే బాగోదండి. కొంచెం పొడిగా ఉంటేనే బాగుంటుంది. కాబట్టి నేను ఇక్కడ 1.25 కప్పు వరకు యాడ్ చేస్తున్నాను వాటరు. 1.5 కప్పు వరకు కూడా తీసుకోవచ్చు. చూస్తున్నారు కదా, ఇలా వాటర్ మనకి మూత పెట్టుకొని ఒక 5 to 10 మినిట్స్ మగ్గించుకున్న తర్వాత చూడండి, మనకి ఇలా వాటర్ కంటెంట్ అనేది సగం వరకు అయిపోతుంది వీడియోలో చూపించే విధంగా. సో ఈ స్టేజ్లో ఉన్నప్పుడు సేమియా అనేది ఒక 70 to 80% అయితే కుక్ అయిపోయి ఉంటుందన్నమాట. సో అప్పుడు మనం షుగర్ని యాడ్ చేసేసుకోవాలి. నేను ఇక్కడ 1 కప్పు వర్మిసెల్లి సేమియాకి ఒక 1/4 కప్పు వరకు షుగర్ని యాడ్ చేసుకుంటున్నాను. షుగర్ యాడ్ చేసిన తర్వాత మళ్ళీ మనకి కన్సిస్టెన్సీ అనేది కొంచెం పలసగా అవుతుంది. చూస్తున్నారు కదా, కొంచెం వాటర్ కన్సిస్టెన్సీలోకి వస్తుంది మళ్ళీ సేమియా. ఇదంతా మళ్ళీ మనకి దగ్గర పడాలన్నమాట. సో కంటిన్యూస్గా కొంచెం తిప్పుతూ ఉండండి ఫ్రీక్వెంట్గా. సో ఈ స్టేజ్లో ఉన్నప్పుడు కొంచెం ఫుడ్ కలర్, నేనైతే ఎల్లో ఫుడ్ కలర్ కొంచెం యాడ్ చేస్తున్నాను. ఇది కంప్లీట్గా మీ ఆప్షన్ అండి. ఫుడ్ కలర్ ఇంట్లో వరకు మనం ప్రిపేర్ చేసుకునేటట్టయితే అవసరం లేదు. ఏదైనా కొంచెం గెస్ట్ని కానీ ఎవరైనా ఇన్వైట్ చేసినప్పుడు కొంచెం యాడ్ చేసుకోండి, బాగుంటుంది చూడటానికి కలర్ఫుల్గా. సో కొంచెం ఎల్లో ఫుడ్ కలర్ యాడ్ చేసిన తర్వాత మనకి చూస్తున్నారు కదా, మ్యాక్సిమం దగ్గర పడుతుందన్నమాట. ఇప్పుడు ఒక 1 టేబుల్ స్పూన్ నెయ్యిని యాడ్ చేసి, అంటే ఒక 4 to 5 మినిట్స్లో మనం దించేస్తాం. అనంగా చక్కగా ఫ్రూట్స్ని మనం ఫ్రెష్గా కట్ చేసి పెట్టేసుకున్న ఫ్రూట్స్ని యాడ్ చేసుకొని ఇలా తిప్పేసేయండి. చక్కగా బాగా మనకి కేసరి ఫ్రూట్స్ అనేది బాగా మిక్స్ అయిపోవాలన్నమాట. జస్ట్ ఒక 4 మినిట్స్ ఇలా తిప్పేసుకోండి. తిప్పుకొని మనం దించుకొని ఒక సర్వింగ్ బౌల్లోకి తీసేసుకుందాం. మనకి బాగా దగ్గర పడిపోయింది కదా. సో చూస్తున్నారు కదా, ఈ విధంగా అనమాట మనం ఫ్రెష్గా కట్ చేసుకున్న ఫ్రూట్స్తో, డ్రై ఫ్రూట్స్తో పాటుగా వర్మిసెల్లి కేసర్ని డిఫరెంట్గా ఇలా కూడా ట్రై చేయొచ్చు. అంతేకాదు, ఇదైతే మనకి అప్పటికప్పుడు ఏదైనా ఇంట్లో చిన్న ఫంక్షన్స్కి అయితే పర్ఫెక్ట్గా ఉంటుందండి. ఈ స్వీట్ అనేది మీరు ఒకసారి ట్రై చేయండి. మీకు నచ్చితే కనుక లైక్ చేసి షేర్ చేయండి. మీలో ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా ప్రీవియస్ వీడియోస్ చూసి సబ్స్క్రైబ్ చేసుకోండి.